శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక మోహిని ఏకాదశి కోసం చెప్పుచూ ఉన్నాను. అధిక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా చాలా ప్రాధాన్యతమైనది. అందులో మోహిని ఏకాదశి చాలా ప్రత్యేకమైంది. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువుని ఆరాధించడం వల్ల సుఖ సౌఖ్యాలు, విష్ణు సహస్రనామ పారాయణం వల్ల అధిక పుణ్యాన్ని చేకూర్చుతూ ఉంటుంది. అన్ని ఏకాదశులలో ప్రత్యేకమైన ఏకాదశి మోహిని ఏకాదశి. అందులో అధిక మాసం రావడము 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుందన్నమాట. కావున ఈ ఏకాదశి మహావిష్ణువుని ఆరాధించడము, విష్ణుదళాలతో స్వామివారికి అర్చించడము, ఉపవాసం చేయడము చాలా చాలా శ్రేయస్కరమైన రోజు. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా, ఆ విష్ణుమూర్తి యొక్క కృపాకటాక్షాలు సిద్ధించాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తెలుసా, విష్ణు నామస్మరణ చేయాలని ఆరాధిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరించడము, విష్ణుమూర్తికి బిల్వదళాలతో అర్చించడము, మహాలక్ష్మికి ప్రీతికరమైనది బిల్వదళాలు. కావున ఈరోజు స్వామివారు అర్చించడం వల్ల శివానుగ్రహం, విష్ణు అనుగ్రహం లభిస్తుంది. కావున ప్రతి ఒక్కరు తెలుసా, ఆ విష్ణు అనుగ్రహ కృపాకటాక్షాలు సిద్ధించాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.